ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికీ. సో ఈరోజు రీడింగ్ ఏంటి అంటే, మీ వ్యక్తి, మీ పర్సన్, మీరు ఇష్టపడే వ్యక్తి లేదంటే మీ మనసులో ఉండే వ్యక్తి, వాళ్ళు మీ గురించి కానీ, లేకపోతే మీ ఇద్దరి గురించి, లేకపోతే వాళ్ళు ఏం థింక్ చేస్తున్నారు, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, వాళ్లకు ఏదైనా థర్డ్ పర్సన్ కానీ థర్డ్ పార్టీ కానీ మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ ఏమన్నా వస్తున్నాయా, వాటి గురించి ఏమన్నా ఆలోచిస్తున్నారా, ఏంటి థర్డ్ పర్సన్ కానీ థర్డ్ పార్టీ అంటే ఇంకొక వ్యక్తి అని కాదు, కానీ ఏదైనా రావచ్చు. థర్డ్ పర్సన్ అంటే ఒక వ్యక్తి కావచ్చు, లేకపోతే ఇంకా ఒక జాబ్ కావచ్చు, ఆఫీస్లో వర్క్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మీ ఇద్దరిని డిస్టర్బ్ చేసేవి థర్డ్ పార్టీ ఏదైనా కావచ్చు. సో వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మీ మనసులో ఉండే వ్యక్తి, మీరు ఇష్టపడే వ్యక్తి, మీ వ్యక్తి ఫీలింగ్స్ ఏంటి, కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం. ఇది జనరల్ రీడింగ్ అండి, ఎవరికైనా కనెక్ట్ కావచ్చు. సో మీకు ఎంతవరకు కనెక్ట్ అయ్యింది అనేది చూసుకునేసి దాన్ని మటుకే మీరు చూసుకోండి, లేకపోతే కనెక్ట్ కాకపోతే ఇగ్నోర్ చేసేసేయండి. ఇది జనరల్ రీడింగు, టైమ్లెస్ రీడింగ్. మీకు ఎప్పుడు కనిపిస్తుందో అప్పటి నుంచే ఈ రీడింగ్ అనేది మీకు వర్తిస్తుంది. సో దీనికి జెండర్ అని ఏం లేదండి, మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా చూడొచ్చండి. చూద్దాము ఏం మెసేజ్ వస్తుంది, మీ పర్సన్, మీ వ్యక్తి ఏం థింక్ చేస్తున్నారు, కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం. ప్రొటెక్షన్ అని వచ్చింది ఫస్ట్ మెసేజ్. ప్రొటెక్షన్, టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ యాజ్ వెల్ యాజ్ ద రిలేషన్షిప్. సెల్ఫ్ కేర్, శాంక్చురీ అంటే ఇక్కడ వాళ్ళు ప్రొటెక్ట్ చేయాలి మిమ్మల్ని, తను చూసుకుంటూ మిమ్మల్ని కూడా ప్రొటెక్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. అంటే వాళ్ళకి ఏదో భయం అనేది పట్టుకునిందండి. అంటే మీరు దూరం అయిపోతారేనో, లేకపోతే మీతో ఏదైనా గొడవలు వచ్చి మీరు దూరంగా వెళ్ళిపోతారనో, ఏదైనా సమస్య ఉందో, లేకపోతే ఏదో ఉంది వాళ్ళకి మనసులో భయం అనేది ఏర్పడింది. సో నేను ప్రొటెక్ట్ చేయాలి, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకుంటూ నా వ్యక్తిని, నా పర్సన్ని కూడా నేను ప్రొటెక్ట్ చేయాలి, మా రిలేషన్షిప్ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి, లేకపోతే మా రిలేషన్షిప్ మాకు దక్కదు. సో నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి అని థింక్ చేస్తున్నారు వాళ్ళు. సో టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ యాజ్ వెల్ యాజ్ ద రిలేషన్షిప్. సో సెల్ఫ్ కేర్ అండ్ శాంక్చురీ. సెల్ఫ్ కేర్, శాంక్చురీ అంటే తను సెల్ఫ్ కేర్ తీసుకుంటూ మిమ్మల్ని కూడా ప్రొటెక్ట్ చేయాలి, మీ రిలేషన్షిప్ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని థింక్ చేస్తున్నారు. ఒక విధంగా ఒక రకమైన భయం అనేది వాళ్ళకి మనసులో ఉంది, టెన్షన్, ఆందోళన అనేది ఏదో ఉంది. సో ఆ విధంగా ఆలోచిస్తున్నారు, ఏమవుతుందో, మళ్ళీ నెక్స్ట్ ఏం జరుగుతుందో అనేసి వాళ్ళు భయంతో ఉన్నారు. సో ప్రొటెక్ట్ చేయాలి అని అనుకుంటున్నారు, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, మీ రిలేషన్షిప్ని ప్రొటెక్ట్ చేయాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. అది చేయాలి అని వాళ్ళు ఇంకా నెక్స్ట్ అదే నేను చేయాలి, నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి నా రిలేషన్షిప్ని. ఏదో జరగబోతోంది, సో నేను ఏదో జరుగుతుందని నాకు సిక్స్త్ సెన్స్ చెప్తోంది. సో నేను ఇలా ఉండకూడదు, నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి నా రిలేషన్షిప్ని, నన్ను నేను చూసుకుంటూ, నా పర్సన్ని చూసుకుంటూ, నా రిలేషన్షిప్ పాడవకుండా నేను చూసుకోవాలి, నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి అని వాళ్ళు థింక్ చేస్తున్నారు. నెక్స్ట్ చూద్దాం. స్టడీ సపోర్ట్ అంటే బిల్డ్ ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్ విత్ కంబైన్డ్ ఎఫర్ట్. సో మనము ఎలా ఉండాలంటే ఒకరికొకరము స్ట్రాంగ్గా ఉండాలి, ఇద్దరం కలిసి మనము ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఒకరు పట్టించుకోలేదనుకోండి, అంటే ఒకరే ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలి, వాళ్ళ రిలేషన్షిప్ గురించి కానీ వాళ్ళ పర్సన్ గురించి కానీ ఒక్కరే ఆలోచిస్తూ ఉంటే అది రిలేషన్షిప్లో అది ఈక్వాలిటీ అనేది ఉండదు. ఇద్దరు సమంగా ఉండాలి. సో సరే, నీ గురించి నేను కేర్ తీసుకుంటున్నాను, సో నా గురించి నువ్వు కేర్ తీసుకోవాలి అనేది అటువంటిది ఉండాలి. ఒకరే గిఫ్ట్లు తెచ్చి ఇవ్వడము, బర్త్డే పార్టీస్ చేయడము, ఇలా చేస్తూ ఉంటే బోర్ కొడుతుంది. అరే నేనే చేస్తూ ఉన్నాను, నేనే చూసుకుంటున్నాను, తనేం చేయదు, తనేం చూసుకోదు, లేకపోతే తనేం చేయడు, చూసుకోడు అని వీళ్ళు అనుకుంటే పర్సన్ ఆ రిలేషన్షిప్లో అప్పుడే ఇంకా
క్రాక్స్ అనేవి వచ్చేస్తాయి. అంటే అగాధం అనేది వస్తుంది. అంటే ఏమంటారు, అగాధం అంటే ఒక రకమైన బీటలు వాడుతుంది చిన్న చిన్నగా. సో అట్లా కాకుండా మనం ఇద్దరం స్ట్రాంగ్గా అయ్యి ఇద్దరం మన రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకోవాలి. ఇద్దరం కూడా బిల్డ్ ఎ స్ట్రాంగ్ ఫౌండేషన్ విత్ కంబైన్డ్ ఎఫర్ట్. సో మన ఇద్దరం కలిసి ఎఫర్ట్ పెట్టి మన రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకోవాలి. ఇద్దరం ఈక్వల్గా ఉండాలి, ఇద్దరం ఈక్వల్గా చేసుకోవాలి. పనులు షేర్ చేసుకోవాలి, థింగ్స్ షేర్ చేసుకోవాలి. మంచిగా మన లైఫ్ని మనము షేర్ చేసుకుంటూ ఇద్దరం కూడా ఈక్వల్గా ఉండాలి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, మనం ఈక్వల్గా బిల్డ్ చేసుకోవాలి అని ఇక్కడ వాళ్ళు థింక్ చేస్తున్నారు. అంటే ఈ విధంగా అనుకుంటున్నారు అంటే మీరు సక్రమంగా లేరని అర్థం. కాబట్టి మీరు కూడా చేంజ్ కావాలి. సో నువ్వు మన ఇద్దరం చేసుకోవాలి కాబట్టి నీకు చెప్పాలి అని వాళ్ళు అనుకుంటున్నారు, మీకు చెప్పాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. సో యునైటెడ్, లాస్టింగ్, స్టేబుల్. సో ఎట్లుందంటే మనమిద్దరం కలిసి ఉండాలి, స్టేబుల్గా ఉండాలి. చాలా రోజుల వరకు మనం కలిసి, అంటే చాలా లైఫ్ లాంగ్ జర్నీ చేయాలి కాబట్టి మనము కలిసి ఉండాలి. కలిసి ఉండి మనము స్టేబుల్గా ఉండి మనం ఈ నిర్ణయం తీసుకోవాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. నెక్స్ట్ చూద్దాం. టైం హీల్స్. సో ఏదో మనసులో బాధ ఉందండి, టైం హీల్స్. సో బీ పేషెంట్ అండ్ గివ్ టైమ్ ఏ ఛాన్స్ టు వర్క్ ఇట్స్ మ్యాజిక్. సో నేను ఓపికగా ఉండాలి, నాకు ఒక టైం అనేది నాకు ఒక ఛాన్స్ ఇస్తుంది. సో అంతవరకు నేను వెయిట్ చేయాలి. టైం అనేది హీల్ చేస్తుంది, నా మనసులో ఉండే బాధని టైం హీల్ చేస్తుంది. సో అంతవరకు నేను వెయిట్ చేయాలి, పేషెంట్గా ఓపికగా ఉండాలి, చాలా ఓపికగా సహనంగా నేను వెయిట్ చేయాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే అది ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. ఆ టైం అనేది నాకు, ఆ టైం వచ్చిందంటే ఒక మ్యాజిక్ లాగా అయిపోతుంది. అప్పుడు మనం అనుకోండివి జరుగుతాయి, మనం అనుకోండివి మన లైఫ్లోకి వస్తాయి, మనం అనుకోండివి మనకు జరుగుతాయి. సో జరుగుతాయి అని వాళ్ళు అనుకుంటున్నారు. సో ఆనెస్ట్, రిలయబుల్, మెచ్యూర్. వాళ్ళు మెచ్యూర్గా ఆలోచిస్తున్నారండి, ఆనెస్ట్గా, రిలయబుల్గా ఆలోచిస్తున్నారు. వాళ్ళు చాలా థింక్ చేస్తున్నారు. సో బీ పేషెంట్ అండ్ గివ్ టైమ్ ఏ ఛాన్స్ టు వర్క్ ఇట్స్ మ్యాజిక్. సో టైము అన్నింటికి టైమే. ఆ టైం వచ్చిందంటే మనకు అన్నీ కూడా తీరిపోతాయి, మనకు హీల్ అయిపోతుంది. చాలా మంచిగా మన లైఫ్లో అన్నీ కూడా అనుకున్నట్టు జరుగుతాయి అని ఇక్కడ చూపిస్తున్నారు. అంటే వాళ్ళు చాలా పేషెంట్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నారండి, సహనంగా ఓపికగా వెయిట్ చేయడానికి, టైం కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ టైం వస్తే చాలు నా లైఫ్లో అన్నీ కూడా మారిపోతాయి. స్టెబిలిటీ, హానెస్టీ, రిలయబుల్, మెచ్యూర్డ్ అని వాళ్ళు చాలా మంచిగా మెచ్యూర్డ్, రిలయబుల్, తర్వాత హానెస్ట్గా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. నిజాయితీగా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నారు, తన టైం ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తున్నారు వాళ్ళు, అది ఆలోచిస్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ చూద్దాం. డిస్టెన్స్. ఇప్పుడు డిస్టెన్స్ అంటే మీరిద్దరూ దూరంగా ఉన్నారు. ఛాలెంజెస్ దట్ క్రియేట్ స్పేస్ బిట్వీన్ యూ. సో కొన్ని కారణాల వలన మీరిద్దరూ సపరేట్ అయిపోయినారు. సో దాన్ని వాళ్ళు థింక్ చేస్తున్నారు, ఎందుకు ఇలా జరిగింది. కొన్ని ఛాలెంజెస్ వలన, ఆ ఛాలెంజెస్ క్రియేట్ చేయడం వలన ఆ స్పేస్ అనేది క్రియేట్ అయింది. ఆ ఛాలెంజెస్ వలన మన మధ్య స్పేస్ అనేది క్రియేట్ అయింది, ఇద్దరం దూరం అయిపోయినాము అనేసి వాళ్ళు అనుకుంటున్నారు. అంటే ఇవి రైలు పట్టాలలాగా మనం కూడా ఎదురెదురుగా ఉన్నాం కానీ కలవలేకపోతున్నాము, మన ఇద్దరి మధ్య డిస్టెన్స్ వచ్చేసింది. సో మన ఇద్దరి మధ్య డిస్టెన్స్ వచ్చేసింది, మనం కలవలేకుండా ఉన్నాము. లాంగ్ హాల్, అవుట్ ఆఫ్ టచ్. సో మనము ఇద్దరము అంటే ఒకరికొకరం కనిపిస్తున్నాం కానీ ఇద్దరము ఒకరినొకరము టచ్ చేసుకునే దూరంలో అంటే టచ్ చేసుకోలేము కూడా, అంటే కలవవు, అవి రెండు కలవలేవు. సో మన ఇద్దరి మధ్య ఎలా ఉందంటే ఛాలెంజెస్ దట్ క్రియేట్ స్పేస్ బిట్వీన్ యూ. అంటే కొన్ని విషయాల వల్ల, కొన్ని కారణాల వల్ల మన ఇద్దరి మధ్య డిస్టెన్స్ వచ్చింది. ఎప్పుడు మనం కలుస్తామా, మన ఇద్దరం రీయూనియన్ అవుతామా, ఇద్దరం కనెక్ట్ అవుతామా, మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తామా, ఏదో కారణాల వల్ల మనం విడిపోయాం, దూరంగా ఉన్నాం. కానీ నాకు కలవాలని ఉంది కానీ కలవలేకపోతున్నాము, పరిస్థితులు అలా వచ్చినాయి, ఎందుకు ఇలా జరుగుతోంది, ఎందుకు ఇలా అయ్యింది మన లైఫ్ అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో దూరంగా ఉన్నారు, చాలా బాధపడుతున్నారు.
కలవాలని వాళ్ళు మీతో కలవాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, కానీ కలవలేకపోతున్నామని కూడా బాధపడుతున్నారు. ఇంకా లాస్ట్ మెసేజ్ చూద్దాం ఏమొస్తుందని. పర్ఫెక్ట్ మూవ్స్. సో వాళ్ళు ఏం థింక్ చేస్తున్నారంటే, ఇది ఒక్కరికి సంబంధించిందే కాదండి, డిఫరెంట్ పర్సన్స్కి సంబంధించిన ఎనర్జీస్ కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కనెక్ట్ కావచ్చు, అందరికీ ఒకటే కూడా కనెక్ట్ కావచ్చు, లేదంటే అన్నీ కూడా ఒకరికైనా కనెక్ట్ కావచ్చు. ఓకేనా, డిఫరెంట్ పర్సన్స్కి, ఎందుకంటే చాలామంది చూస్తూ ఉంటారు కాబట్టి చాలా ఎనర్జీస్ మిక్స్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఇది ఎవరికైనా కొంచెమైనా కనెక్ట్ కావచ్చు. మీకు కొద్దిగా 30% 40% కనెక్ట్ అయినా కూడా మీ రీడింగే అని అనుకోండి. ఓకేనా, మీ సిచ్యుయేషన్స్ తగినట్టు మీకు కనెక్ట్ అయితే మీ రీడింగే అని పాజిటివ్గా తీసుకోండి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే పర్ఫెక్ట్ మూవ్స్ అని వచ్చింది. కీప్ ద స్పిరిట్ ఆఫ్ ప్లే అండ్ ఫన్ అలైవ్ టు బీ క్లోజర్. సో పర్ఫెక్ట్ మూవ్స్, కీప్ ద స్పిరిట్ ఆఫ్ ప్లే అండ్ ఫన్ అలైవ్ టు బీ క్లోజర్. సో మనము ఎలా ఉండాలి అని అంటే, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కూడా మనం నవ్వుతూ ముందుకు సాగిపోవాలి, యాక్టివ్గా ఉండాలి. అరే నా లైఫ్లో ఇప్పుడు సంతోషాలు వచ్చినప్పుడు ఎగిరిపడేది, బాధలు కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోయేది చేయకుండా ఎటువంటి సిచ్యుయేషన్ వచ్చినా కూడా పర్ఫెక్ట్గా మూవ్ అయిపోవాలి. అక్కడి నుంచి అరే ఇలా ఉంది అలా ఉంది అని బాధపడుతూ కూర్చోకూడదు. మనకి ఇప్పుడు సమస్య వచ్చింది, తర్వాత అది తీరుతుంది, ఖచ్చితంగా తీరకుండా ఏమి ఉండదు కదా. దాని తర్వాత మనకు సంతోషం అనేది కూడా వస్తుంది. కొన్నాళ్ళు కష్టాలు అనేవి కొన్నాళ్ళు ఉంటాయి, కొన్నాళ్ళు మనం భరించాలి అనేటటువంటి స్పోర్టివ్నెస్ అనేది ఉండాల. అంటే సో కీప్ ద స్పిరిట్ ఆఫ్ ప్లే అండ్ ఫన్ అలైవ్ టు బీ క్లోజర్. సో ఏదైనా కూడా మనం ఆట విషయంలోనే కాదు, జీవితంలో కూడా అంతే. ఏదైనా కూడా మనము దాన్ని స్పిరిట్గా తీసుకోవాలా. ఒక ఆట కావచ్చు, ఒక ఫన్ కావచ్చు, జీవితంలో కావచ్చు, కష్టాలు కావచ్చు, కన్నీళ్ళు కావచ్చు, ఆనందాలు కావచ్చు, దేనైనా కూడా మనము ఒకే విధంగా తీసుకొని యాక్టివ్గా ముందుకు వెళ్ళిపోతూ ఫన్గా తీసుకునేసి వెళ్ళిపోవాలి. అప్పుడే మన లైఫ్ అనేది చాలా మంచిగా మూవ్ అవుతుంది, చాలా మంచిగా మనకు సక్సెస్ అనేది కూడా వస్తుంది. సో ఏదైనా కూడా మీరు థింక్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. మీరు బాధ అనుకుంటే అది బాధ, మీరు సంతోషం అనుకుంటే అది సంతోషం, మీరు కష్టం అనుకుంటే అది కష్టం, మీరు చాలా మంచి ఆనందం అనుకుంటే అది ఆనందం. సో మీరు తీసుకునే ఆ స్పోర్టివ్నెస్ని బట్టే మీ లైఫ్లో జరుగుతుంది. మీరు ఎలా ఉండాలి అంటే, సో ప్లేగ్రౌండ్లో పిల్లలు ఎలా ఆడుకుంటూ ఏ విధంగా ఎంజాయ్ చేస్తారో ఆ విధంగానే జీవితాన్ని కూడా మీరు అలానే ఆ విధంగానే ఎంజాయ్ చేయాలి అని, అది తను ఇప్పుడు నేర్చుకున్న ఎక్స్పీరియన్స్. మీ పర్సన్ ఈ విధంగా అనుకుంటున్నారు అంటే, నేను ఇలా చేయాలి, ఇలా చేస్తే అంటే వాళ్ళకి ఎవరైనా చెప్పిండొచ్చు, ఎవరైనా గురువులు కానీ ఎవరైనా చెప్పిండొచ్చు జీవితం అంటే ఏంటి అనేది తెలిసింది. సో వాళ్ళు ఇలా అనుకుంటున్నారు. సో ఈ విధంగా మనము అయిపోవాలి అంటే, చిన్నపిల్లలాగా మనము ఆటల్లో చిన్నపిల్లలు ఎట్లయితే ఉంటారో ఆ విధంగా మనం కూడా జీవితాన్ని ఇలా ఈజీగా తీసుకొని ఒక ప్లేగ్రౌండ్, ఒక ఆటలాగా తీసుకొని ఆ ప్లేగ్రౌండ్లో ఎలా మేమైతే స్పోర్టివ్గా స్పిరిట్ మాదిరి ఎలా ఉంటామో ఆ విధంగా మనము కూడా ఉండాలి అని వాళ్ళు మీ పర్సన్ థింక్ చేస్తున్నారు. అంటే ఓకే, ఫ్లర్టీ, గ్రేస్ఫుల్, ఈజీ. చూడండి, అంటే మనం అట్లా గ్రేస్ఫుల్గా ఉండాలి, ఫ్లర్టీగా ఉండాలి, ఆనందంగా ఏదో ఎంజాయ్ఫుల్గా ఉండాలి. అంతేగాని బాధ వచ్చిందని కుంగిపోయేసి బాధపడుతూ ఏడ్చుకుంటూ రూమ్లో బిగించుకునేసి వాకిలేసుకొని రూమ్లో ఉండిపోయి అట్లా ఉంటే ఇంకా లైఫ్ అంతా అట్లనే అనిపిస్తుంది. కాబట్టి వచ్చింది వెళ్ళిపోతుంది, ఓకే ఇది నాకు అంత బాధ పడాల్సిన అవసరం లేదు. ఓకే వచ్చింది, భగవంతుడు ఎందుకు ఇచ్చినాడు, నేను ఏదైనా చేసింటాను తప్పు, ముందు జన్మలో ఏదైనా బాధ పెట్టింటాను ఎవరినైనా, సో అందుకే ఈ లైఫ్లో నాకు ఇలా వచ్చిందేమో, ఓకే దీన్ని అనుభవించేస్తాను, హ్యాపీ, తర్వాత మంచిది ఇస్తాడు కదా, మంచి టైం వస్తుంది కదా, నాకు మంచి లైఫ్ వస్తుంది కదా అని స్పోర్టివ్గా తీసుకొని ముందుకు సాగిపోవాలి అంతే. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ధైర్యంగా నిలబడాలి, కానీ కుంగిపోకూడదు అని ఇక్కడ చూపిస్తుంది. మూవ్ అయిపోవాలి ఇంకంతే. సో పర్ఫెక్ట్ మూవ్ అయిపోవాలి, ఇంకా అదే పర్ఫెక్షన్ అంటే. అంతే, లైఫ్లో పర్ఫెక్షన్ అంటే మనం దేన్ని లోతుగా తీసుకోకూడదు, దేన్ని ఓవర్గా థింక్ చేయకూడదు అని. ఓకేనా,
సో ఇదండి ఇవాళ రీడింగ్. సో ఈ ఎనర్జీస్ని, ఈ పాజిటివ్ ఎనర్జీస్ని క్లైమ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఈ వీడియోకి మీరు క్లైమ్ చేసుకోవాల్సిన నెంబర్స్ ఏంటి అని అంటే 222 అని మీరు క్లైమ్ చేసుకోండి. అలాగే ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీస్, ఐఎమ్ ద లక్కీయెస్ట్ పర్సన్ అని మీరు అఫర్మ్ చేసుకోండి. అది నాకు కమెంట్స్లో కూడా తెలియజేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.